హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ రోజు వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే 33/11 కేవీ సబ్ స్టేషన్స్లోనూ, అలాగే ఏ సబ్ స్టేషన్ అయినా సరే, సబ్ స్టేషన్ అయినా ఇండస్ట్రియల్స్లో, పవర్ స్టేషన్స్లో మామూలుగా కాంక్రీట్ వేయకుండా సిప్స్ రాళ్ళు అనేది వాడుతుంటారు. అంటే కాంక్రీట్ స్లాబ్ కింద చేయకుండా, ఫ్లోరింగ్ చేయకుండా సిప్స్ రాళ్ళు అనేది వాడుతుంటారు యార్డ్స్లో. ఆ సిప్స్ రాళ్ళు ఎందుకు వాడతారు కాంక్రీట్ చేయకుండా అన్నది అయితే నేను వీడియోలో చెప్పబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో అయితే డిప్లొమాలో త్రిబుల్ చేస్తున్న వరకు, అలాగే సబ్ స్టేషన్లో కొత్తగా రావాలనుకున్న వాళ్ళ కోసము, అలాగే జేఎల్ఎం కొత్తగా రిక్రూట్మెంట్ అయినప్పుడు పెట్టుకుని వారు రావాలనుకున్న వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం రండి. సో సబ్ స్టేషన్స్లో ఇలాగ మామూలుగా సిప్స్ రాళ్ళే ఎందుకు వాడతారంటే, మామూలుగా దానికి ఎర్త్ కనెక్టివిటీ ఉండడం కోసం అయితే ఈ సిప్స్ రాళ్ళు అయితే వాడతారు. అలాగే స్టెప్ పొటెన్షియల్ అండ్ టచ్ పొటెన్షియల్ అంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఉంది కదా, ఇది ఎర్త్ ఉంది కదా, ఎర్త్ మేట్ ఉంది, కింద సిప్స్ రాళ్ళు ఉండడం వల్ల మనం ఇక్కడ ఏదన్నా ఇండక్షన్ వచ్చినా సరే, ఇలా టచ్ చేసినా సరే మనకైతే ఫాల్ట్ కరెంట్ అన్నది మనకి బాడీకి టచ్ అవ్వకుండా, క్రాస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ సిప్స్ రాళ్ళు అనేది యూజ్ చేస్తారు. అలాగే స్టెప్ పొటెన్షియల్ ఏంటంటే, ఏదైనా కండక్టర్ కానీ ఏదైనా తెగి ఇక్కడ ఎర్త్ మీద పడింది అనుకోండి, పడినప్పుడు మనకి కరెంట్ అనేది పాస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే మనకి ఈ సిప్స్ రాళ్ళు అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడెక్కడ పడ్డదనుకోండి, అది ఏబీ ఫాల్ట్ ఉన్న కరెంట్ అయితే వస్తుంది కదా, కరెంట్ ఎక్కువ పాస్ అయినప్పుడు మామూలుగా ఈ సిప్స్ రాళ్ళు లేకుండా ఏ కాంక్రీటో లేకపోతే మామూలు ఎర్త్ ఉన్నదనుకోండి, ఆ ఎర్త్కి కనెక్టివిటీ ఉండి కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, పాస్ అయినప్పుడు మనకనేది పవర్ షాక్ అనేది కొడతారు. కాబట్టి అలా కొట్టకుండా ఉండడం కోసం అయితే ఈ సిప్స్ రాళ్ళు అయితే వాడతారు. అలాగే తర్వాత ఈ సిప్స్ రాళ్ళు ఎంత లోతు వేస్తారంటే, ఇలా ఈ సిప్స్ రాళ్ళు ఎంత లోతు వేస్తారంటే, కింద ఎత్తకి దీనికి మళ్ళీ 4 అంగుళాల లోతు అయితే వేస్తారు. ఇది లోపల చూస్తున్నారు కదా, ఎర్త్ వైపుకి ఇక్కడ అంతా కూడా ఇది కింద ఎర్త్, ఇదేమో రాళ్ళు. ఈ రాళ్ళకి దీనికి మనకి కింద గ్యాప్ ఎంత ఉంటుందంటే 4 అంగుళాల లోతు అయితే ఉంటుంది. ఈ 4 అంగుళాలు ఎంత లోతు ఉంటుందంటే, ఇప్పుడు ఎర్త్ ప్లాట్లు ఉన్నాయి కదా, ఈ ఎర్త్ ప్లాట్లు ఇలాగ మొత్తం సబ్ స్టేషన్ అంతా కూడా కనెక్టివిటీ అయి ఉంటాయి. ఈ సబ్ స్టేషన్లో ఈ ఎర్త్లు కిందే ఉంటాయి. మామూలుగా 4 అంగుళాల లోతు లేకపోతే కనుక కింద ఫాల్ట్ కరెంట్ అప్పుడు ఎప్పుడైనా ఫీడర్ ట్రిప్ అయినప్పుడు ఫాల్ట్ కరెంట్ అన్నది, అన్లిమిటెడ్ కరెంట్ అన్నది ఫ్లో అయిపోతుంది. ఫ్లో అయిపోయినప్పుడు మనకి కరెంట్ అనేది షాక్ పట్టుకుని ఉండడం కోసం అయితే 4 అంగుళాల లోతు అనేది వేస్తారు. ఎందుకంటే ఈ ఎర్త్ మెట్లన్నీ కూడా మొత్తం సబ్ స్టేషన్ అంతా కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మనం తిరిగినప్పుడు ఒకవేళ ఫీడర్ ట్రిప్ అయితే కనుక హెవీ కరెంట్ పాస్ అయ్యి మనకి ఇండక్షన్ కొట్టుకుని ఉండడం కోసం అయితే ఈ ఎర్త్ మెట్ అయితే 4 అంగుళాల లోతు అయితే వేస్తారు. అలాగే ఇవే కాకుండా ఇలా సిప్స్ రాళ్ళు వేయడం వల్ల సబ్ స్టేషన్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది. ఇలా క్లీన్గా ఉండడం వల్ల ఈ రాళ్ళ మీదకి పాములు ఇది రాకుండా ఉంటాయి. ఎందుకంటే చీకట్లో తిరుగుతుంటాం కదా, ఏటు పక్క నుంచి ఏ పాము వస్తుందో కనిపించదు. మామూలుగా గడ్డి కట్ట ఉంటే కనుక, ఇలా ఉంటే పాములు కట్ట రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కానీ మనకైతే ఇలా క్లీన్గా ఉండడం వల్ల గుమ్ముని కనిపించిపోతుంది. అందుకని సబ్ స్టేషన్ అంతా కూడా క్లీన్గా ఉండడం కోసం అయితే ఈ సిప్స్ రాళ్ళు అయితే వాడతారు. ఇలా సిప్స్ రాళ్ళు ఉండడం వల్ల మనకి గడ్డి కానీ ఏమీ రాదు. ఇదిగోండి చూడండి, అసలు ఎక్కడా కూడా ఒక గడ్డి పరక అనేది కనిపించట్లేదు. అదే మట్టి నెల అనుకోండి, చాలా గడ్డి అయితే వచ్చేస్తుంది. ఆ గడ్డి అయితే అంతమాలు ఎంత పీకినా సరే వస్తూనే ఉంటుంది, పచ్చగడ్డి. అలాగే ఇక్కడ చూడండి ఎర్తలు, ఈ ఎర్తలు ఎప్పుడు కూడా తడిగానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటారు. దీంట్లో ప్రతిరోజు కూడా వాటర్ పట్టాలి. వాటర్ పడితే ఎప్పుడు కూడా మనకి ఎర్త్ పైపులు అన్నది ఎప్పుడు కూడా డ్రైగా ఉండి మనకైతే ఎర్త్ కనెక్టివిటీ అయితే బాగా, ఎర్త్ కండిషన్ అయితే బాగా పనిచేస్తుంది. అలా పనిచేయడం వల్ల పీటీఆర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే లో వోల్టేజ్ కూడా రాదు. ఇదిగోండి ఇలా ప్రతిరోజు కూడా ఇలా పైప్ ఆన్ చేసి ఇలాగ ప్రతిరోజు కూడా ప్రతి పైప్కి కూడా చుట్టూరు సబ్ స్టేషన్ చుట్టూ చాలా పైప్స్ అయితే ఉంటాయి. ఇలా ఎర్త్ పైపులు, ఇలా ఎర్త్ పైపులు ఉన్నా కూడా వాటర్ ఫుల్గా పట్టాలి. ఇలా ఫుల్గా పట్టడం వల్ల ఎర్త్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎర్తలే బాగా పనిచేయాలి సబ్ స్టేషన్లో. సబ్ స్టేషన్లో ఎర్తలు పనిచేయకపోతే కనుక పీటీఆర్కి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలని సబ్ స్టేషన్లో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇలాగా వాటరింగ్ అనేది చేస్తుంటారు ప్రతి ఎర్త్ పైప్కి కూడా. మొత్తం ప్రతి చుట్టూరు కూడా ఉన్న ప్రతి ఎర్త్ పైప్ని కూడా ఇలా రోజు కూడా మామూలుగా తడపాలి. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేస్తుంది, రోజుకి 2 టైమ్స్ అన్నా తడపాలి. తడపపోతే మనకి ఎర్త్లో వాటర్ అన్నది ఇంకిపోతుంది కదా తొందరగా, వేసవకాలం కాబట్టి
ఎండకి గమ్ముని ఇంకిపోతుంది. వాటర్ ఇంకిపోవడం వల్ల మనకైతే ఎర్త్ కనెక్టివిటీ అయితే సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఇలా ప్రతిరోజు రోజుకి వేసవికాలం సమ్మర్లో అయితే రోజుకి 2 టైమ్స్ అయితే పట్టాలి. ప్రస్తుతం అయితే ఇదైతే పాత సబ్స్టేషన్. ఇప్పుడు కొత్త సబ్స్టేషన్స్కి అయితే ప్రతి ప్రతి ఎత్తకుండీకి కూడా ట్యాప్ అనేది ఉంటుంది. ప్రతి ఎత్తకుండీకి డైరెక్ట్గా మనం వాటర్ వదలగానే మనకి ప్రతి ఎత్తకుండీకి కూడా వాటర్ వెళ్ళిపోయేలాగైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు కొత్త సబ్స్టేషన్కి. సో ఇదైతే పాత సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్కి అయితే మామూలుగా ట్యాప్స్ అనేది ఇంకా అరేంజ్ చేయలేదు. సో ఎస్టిమేట్ వేశారు, ఇంకా త్వరలో అయితే చేస్తారంట. ప్రస్తుతం అయితే మామూలుగా ఇలాగైతే పడుతున్నారు ప్రతిరోజు కూడా. అలాగే ఇక్కడ చూడండి, పీటీఆర్ నుండి అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతుంటాయి, ఆయిల్ లీకేజ్ అవుతుంటుంది. అలా ఆయిల్ లీక్ అయినప్పుడు ఇలాగైతే సిప్స్ రాళ్ళ మధ్యలోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే కిందకి డౌన్కి అయితే వెళ్ళిపోతుంది, ఎర్త్కి అయితే కిందకి వెళ్ళిపోతుంది. డౌన్కి వెళ్ళిపోవడం వల్ల పైన ఉండదు కాబట్టి ఆయిల్ లీకేజ్. ఇక్కడ ఫైర్ అన్నది జరగదు. ఆయిల్ లీక్ అయినప్పుడు మామూలుగా పైన భూమి మీద ఉంటే కనుక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. అలా జరగకుండా భూమి లోపలికైతే ఇంకిపోతుంది ఆయిల్ అయినా సరే. అలాగే ఎప్పుడన్నా వర్షం కురిసినప్పుడు కూడా, వర్షం వచ్చినప్పుడు అయితే తొందరగా వాటర్ అయితే ఇంకిపోతుంది. ఇంకిపోవడం వల్ల ఎప్పుడు కూడా సబ్స్టేషన్ యాడ్ అంతా కూడా చాలా డ్రైగా ఉంటుంది. అందుకోసం అయితే సబ్స్టేషన్లో అయితే ఇలా సిప్స్ రాళ్ళు అయితే యూజ్ చేస్తారు ఎత్తమ్యాట్ కింద. ఇది మనకి సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా జాయిన్ అయినా, ఒకవేళ జూనియర్ లైమింగ్గా జాయిన్ అయినా మనకనేది ఒకవేళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఇలాంటి ప్రశ్నలు అది అడుగుతూ ఉంటారు. ఇలా అడిగినప్పుడు ఇలాగా తెలుసుకుంటే కనుక ముందు మనం అయితే అక్కడ చెప్పగలము. అలాగే నాకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అయితే నన్ను అయితే ఈ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు అయితే నేనైతే అప్పుడు చెప్పలేకపోయాను. అప్పుడు చెప్పలేకపోతే నాకైతే ఇలా వివరంగా చెప్పడం బట్టి నేనైతే ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్లో మొత్తం ఇది ఎందుకు ఉపయోగపడుతుందైతే మీకు వీడియో చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో అయితే త్రిబుల్ ఈ చేస్తున్న వరకు, డిప్లొమాలో త్రిబుల్ ఈ చేస్తున్న వరకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సబ్స్టేషన్ గురించి. ఇలాగ అనేకమైన ప్రశ్నలు అయితే ఉంటాయి సబ్స్టేషన్లో. ఇంకా మిగతా ఉన్నవన్నీ కూడా నేను మిగతా రానున్న వీడియోస్లో అయితే మీకు తెలియపరుస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.